ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2024వ సంవత్సరం డిసెంబర్ మాసం 10వ తేదీ అనగా బుధవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము మార్గశిర మాసము హేమంత ఋతువు దక్షిణాయనము శుక్లపక్షము తిథి దశమి డిసెంబర్ 10వ తేదీ అనగా మంగళవారం నాటి ఉదయం 6 గంటల 2 నిమిషాల నుండి డిసెంబర్ 11వ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున 3 గంటల 43 నిమిషాల వరకు. తదుపరి తిథి శుక్లపక్షం ఏకాదశి డిసెంబర్ 11వ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున 3 గంటల 43 నిమిషాల నుండి అదే రోజు అర్ధరాత్రి 1 గంట 9 నిమిషాల వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర డిసెంబర్ 9వ తేదీ అనగా సోమవారం నాడు మధ్యాహ్నం 2 గంటల 56 నిమిషాల నుండి డిసెంబర్ 10వ తేదీ అనగా మంగళవారం నాడు మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల వరకు. తదుపరి నక్షత్రం రేవతి డిసెంబర్ 10వ తేదీ అనగా మంగళవారం నాడు మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి డిసెంబర్ 11వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 11 గంటల 48 నిమిషాల వరకు. కరణం తైతుల డిసెంబర్ 10వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 6 గంటల 2 నిమిషాల నుండి అదే రోజు సాయంత్రం 4 గంటల 54 నిమిషాల వరకు. గరజి డిసెంబర్ 10వ తేదీ అనగా మంగళవారం నాడు సాయంత్రం 4 గంటల 54 నిమిషాల నుండి అదే రోజు రాత్రి తెల్లవారితే 11వ తేదీ అనగా 3 గంటల 43 నిమిషాల వరకు. పణజి డిసెంబర్ 11వ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున 3 గంటల 43 నిమిషాల నుండి అదే రోజు మధ్యాహ్నం 2 గంటల 28 నిమిషాల వరకు. వారము మంగళవారము సూర్యోదయం ఉదయం 6 గంటల 39 నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 38 నిమిషాలకు. చంద్రోదయము డిసెంబర్ 10వ తేదీ అనగా మంగళవారం నాడు మధ్యాహ్నం 1 గంట 31 నిమిషాలకు. చంద్రాస్తమయము అదే రోజు అర్ధరాత్రి 2 గంటల 12 నిమిషాలకు. రాహుకాలం మధ్యాహ్నం 2 గంటల 53 నిమిషాల నుండి సాయంత్రం 4 గంటల 16 నిమిషాల వరకు. యమగండ కాలము ఉదయం 9 గంటల 24 నిమిషాల నుండి ఉదయం 10 గంటల 46 నిమిషాల వరకు. గుళికా సమయము మధ్యాహ్నం 12 గంటల 9 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట 31 నిమిషం వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 51 నిమిషం నుండి ఉదయం 9 గంటల 35 నిమిషాల వరకు. తదుపరి రాత్రి 10 గంటల 51 నిమిషం నుండి రాత్రి 11 గంటల 43 నిమిషాల వరకు. వర్జ్యము అర్ధరాత్రి 12 గంటల 39 నిమిషాల నుండి అర్ధరాత్రి 2 గంటల 8 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11 గంటల 47 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు. అమృతకాలం ఉదయం 8 గంటల 58 నిమిషాల నుండి ఉదయం 10 గంటల 28 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5 గంటల 4 నిమిషాల నుండి తెల్లవారుజామున 5 గంటల 52 నిమిషాల వరకు. సూర్యరాశి వృశ్చిక రాశి అనగా వృశ్చిక రాశిలో సూర్యుడు, జన్మరాశి చంద్రుడు మీనరాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం ఉత్తర. ఇవ్వండి వాళ్ళ పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారు కుటుంబ సభ్యుల ఆశీస్సులతో ఈరోజు ఆర్థికంగా లాభపడతారని చెప్పవచ్చు. అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోవాల్సి ఉంటుంది, లేదంటే భవిష్యత్తులో ఆర్థిక పరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. తండ్రి గారి ఆరోగ్యం గురించి కొంత ఆందోళనను చెందుతారు. మనసు చెదిరిపోవడం వలన మీకు ఏ పని చేయాలి అని అనిపించదు. కానీ ఈరోజు మీరు చేసే ప్రతి పనిపైన పూర్తి శ్రద్ధను వహించాల్సి ఉంటుంది. కొన్ని కుటుంబ సమస్యల గురించి ఒత్తిడికి గురవుతారు. ఇందుకు గాను మీరు ఒక మంచి వైద్యుడిని సంప్రదించవలసి ఉంటుంది. పనిలో పూర్తి అంకిత భావాన్ని కొనసాగించండి. కార్యాలయాల్లో పనిచేసే వారు బాస్ చెప్పే దానిపై శ్రద్ధను వహించాల్సి ఉంటుంది. ఈరోజు చేసే ప్రతి పనిపై కూడా శ్రద్ధను వహించాలి. కార్యాలయంలో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఈ కారణంగా మీరు కలత చెందుతారు. ఉద్యోగస్తులు స్థల మార్పిడి కొరకై ఆలోచిస్తున్నట్లయితే గనక ఈరోజు మంచి రోజుగా ఉంది. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసేందుకు అదనపు నిధులను మీరు ఖర్చు చేస్తారు. ఏదైనా పాత సమస్య ఉంటే గనక అది కూడా ఈరోజు తొలగించబడుతుంది. ప్రేమ సంబంధాలలో ఉన్నవారికి కొన్ని సమస్యలు ఉండవచ్చు. వివాహమైనటువంటి వారికి జీవిత భాగస్వామి ఏదైనా ఒక విషయంలో మీతో విభేదించవచ్చు. ఈరోజు ఏ పని చేసినా కూడా చిత్తశుద్ధితో చేయాల్సి ఉంటుంది. ఎవరి దగ్గరైనా గతంలో అప్పు తీసుకుని ఉంటే వారు అడగక ముందే తిరిగి ఇచ్చేయాలి. వ్యాపారస్తులకు వారి వ్యాపార రంగంలో చిన్నపాటి సమస్యలు ఉండవచ్చు. అదేవిధంగా వ్యాపారం చేసేవారు కొత్త ఒప్పందాన్ని కూడా పొందవచ్చు. కొత్త వ్యాపారాన్ని గనక ప్రారంభించాలి అని అనుకుంటే మాత్రం తప్పకుండా ఒకరి సలహాను తీసుకోవాల్సి ఉంటుంది. ఇంటి బాధ్యతలు పెరగవచ్చు. అదేవిధంగా ఆస్తికి సంబంధించిన ఏదైనా డీల్ జరిగితే గనక అది కూడా నిలిచిపోయే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కార్యాలయాల్లో పనిచేసే వృషభ రాశి వారు ఈరోజు వారి కృషి వలన ప్రశంసించబడతారు. బృందంతో కలిసి పనిచేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. ప్రాజెక్ట్స్లో పనిచేస్తున్నట్లయితే దానిపై దృష్టిని కేంద్రీకరించాల్సి ఉంటుంది.
అధికారులతో సమన్వయం పెరుగుతుంది. వ్యాపారస్తులకు వ్యాపార కార్యకలాపాల్లో అందరూ సహకరిస్తారు. నిర్వాహక ప్రయత్నాల్లో ఆసక్తి ఉంటుంది. పని వ్యవహారాలు సక్రమంగా ఉంటాయి. ఆరోగ్యపరంగా వృషభ రాశి వారికి కొన్ని ఒడిదుడుకులు ఉండవచ్చు. ఈ రాశివారు ఈరోజు మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాలు కూడా ఉన్నాయి. కొంతమంది వృషభ రాశి వారు ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి కొందరికి ఈరోజు గౌరవం పెరుగుతుంది. వీరి యొక్క కృషి కార్యాలయంలో ప్రశంసించబడుతుంది. అధికారులతో సమన్వయం పెరుగుతుంది. ప్రతి చోట శుభకరంగా ఉంటుంది. ప్రభుత్వ పనుల్లో లాభాలు కూడా ఉంటాయి. అదేవిధంగా వీరు బహుమానం కూడా పొందవచ్చు. పరిపాలనా పనులు కూడా జరుగుతాయి. తల్లిదండ్రుల వ్యవహారాలు మెరుగ్గా ఉంటాయి. అనుభవం యొక్క ప్రయోజనాన్ని పొందుతారు. అందరూ మీకు సహకరిస్తారు. శుభవార్తలను అందుకోవడం ద్వారా ఈరోజు మీ మనసు సంతోషంగా ఉంటుంది. విద్యారంగంలో ఉన్నవారు విద్యా పనుల్లో విజయం సాధిస్తారు. విద్యార్థులు మాత్రం కష్టపడితే తప్ప విజయాన్ని సాధించలేరు. ఉద్యోగంలో మార్పులు చేర్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పురోగతికి కూడా అవకాశాలు ఉండవు. ఈరోజు కొన్ని ముఖ్యమైన పనుల్లో విజయం సాధించడం వలన మీ మనసు ఆనందంగా ఉంటుంది. మీ కృషి మీ వృత్తి వ్యాపారాలపై ప్రభావం చూపుతుంది. వృషభ రాశి వారు ఈరోజు మూగజీవులకు ఆహారాన్ని అందించాల్సి ఉంటుంది. ముఖ్యంగా తల్లి ఆవుకు పచ్చిమేతను తినిపించడం ద్వారా మంచి శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు. మీ వీలును బట్టి మీ శక్తి కొద్దీ అనాథలకు ఆహారాన్ని అందించండి. మరియు లేత నీలం రంగు దుస్తులను ఈరోజు ధరించేటందుకు ప్రయత్నించండి. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు ఈరోజు విందులు విలాసాల కోసం మీరు డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారు. అయితే ఎవరైతే అవసరాలలో ఉంటారో అటువంటి ఇతరులను గుర్తించి వారికి సహాయపడటం మీకు అన్ని విధాలా శ్రేయస్కరం. ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే వాటిని సకాలంలో పూర్తి చేసేటందుకై ప్రయత్నించండి. మీ అదృష్టం మీరు చేసే కృషి మీకు అన్ని విధాలా తోడ్పడతాయి. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.